గైస్ ప్రభాస్ అన్న కెరీర్ లో ఏదైనా స్టైలిష్ మూవీ ఉన్నదా అని అంటే అది ఒక బిల్లా అని చెప్పుకోవచ్చు. మెహర్ రమేష్ అండ్ అటు మనీష్ శర్మ మెలోడీ బ్రహ్మ అని చెప్పుకోవచ్చు. తన మ్యూజిక్ తో పాటు అనుష్క శెట్టి హీరోయిన్ అండ్ దాంతో పాటు ప్రభాస్ అన్న హీరో, దాంతో పాటు మన మెహర్ రమేష్ అన్న డైరెక్టర్ అన్నమాట. సో తన కెరీర్ లో ది బెస్ట్ వర్కర్ అంటే బిల్లా అనే చెప్తారు ఎవరైనా కూడా. తను మాక్సిమం 90% ఆఫ్ ఫ్లాప్స్ అయి ఉంటాయి అన్నమాట అన్న కెరీర్ లో చూసుకున్నట్లయితే. బట్ స్టోరీస్ మాత్రం బాగుంటాయి. షాడో చూసుకోండి అండ్ అంతే శక్తి స్టోరీ బాగుంటుంది కానీ ఆ ఎగ్జిక్యూషన్ దగ్గర ఎక్కడ పోయిందో మనకైతే తెలియదు అనమాట. సో అది పక్కన పెడితే సో బిల్లా లుక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. బిల్లా మూవీలో ఆ సూట్ ఆ బ్లేజరు సో నాకు ఇప్పటికీ చాలా ఇష్టం ప్రభాస్ అన్న లుక్స్ అయితే. అండ్ మనీష్ శర్మ సో ఆయన కొట్టిన బీజం అయితే అంతా ఇంత కాదనమాట, వేరే లెవెల్ ఉంటుంది చాలా చోట్ల. అంటే బిల్లా మూవీ మీరు చూడండి వేరే అంటే వేరే ఉంటుంది బీజం అయితే. అండ్ అసలు ఎందుకు యావరేజ్గా నిలిచింది అనేది అదొక క్వశ్చన్ అన్నమాట. సో కమర్షియల్గా అయితే కలెక్ట్ పెట్టిన బడ్జెట్ కంటే 2-3 కోట్లు ఎక్కువనే కలెక్ట్ చేసింది. బట్ ఎందుకు యావరేజ్గా నిలిచిందో ఇప్పటి వరకు అయితే తెలియదు అనమాట. అండ్ డబుల్ యాక్షన్ ట్విస్ట్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో అదే రంగది. అండ్ దాంతోపాటు కృష్ణంరాజు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. సో అసలు ఆయన్నే నాని గుర్తుపట్టలేకపోతాం అనమాట, అంతలా యాక్ట్ చేస్తారు. అండ్ బెస్ట్ సీన్స్ నాకు నచ్చినాయి. బెస్ట్ సీన్స్ ఏంటంటే ఎంట్రీ ఆఫ్ ప్రభాస్. సో అక్కడ వచ్చే బీజం ఏదైతే ఉన్నదో సో మీరు చూడండి ఆ స్క్రీన్ ప్రజెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. వెనకే హెలికాప్టర్ని డామినేట్ చేస్తారనమాట మన ప్రభాస్ అన్న. ఆ స్లో మోషన్ సీన్ని మీరు 2x పెట్టండి, 2.5x పెట్టండి, మీరు ఎంత స్పీడ్లోనైనా చూడండి. బట్ అక్కడ స్క్రీన్ ప్రజెన్స్ ఏదైతే ఉన్నదో మీకు సౌండ్ స్పీడ్ వస్తూ ఉంటుంది. బట్ ఆ వీడియో ఏదైతే ఉన్నదో అది అలానే స్లోగా వస్తుంది అన్నమాట. మేబీ సూపర్ స్లో మోషన్ కావచ్చు. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దాంతోపాటు అనుష్క శెట్టి ఎంట్రీ కూడా వేరే లెవెల్ ఉంటుంది. ఒకప్పుడు రక్తాలు చిందించే వాళ్ళు అనమాట ఆ సీన్ కోసం. అండ్ బిల్లా ట్రైనింగ్ సో అదే మన రంగా బిల్లాగా ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు. సో ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలీ కామెడీ కూడా వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ కార్ చేస్ సీక్వెన్స్ అదే మన ఫస్ట్ హాఫ్లో వచ్చే బిల్లా కార్ చేస్ సీక్వెన్స్ ఉంటుంది చూసిలా. సో అది కూడా వేరే లెవెల్ ఉంటుంది. అనుష్క మౌత్వాని ఆ ఎంట్రీ సీక్వెన్స్ అది ఆ సాంగ్ వచ్చిన తర్వాత తనని ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు బిల్లా ఆల్బమ్ ఏదైతే ఉన్నదో ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎస్పెషల్లీ ఆ టైటిల్ సాంగ్ కానీ రంగ ఓరే అది కానీ అనుష్క మౌత్వాని తోటి వచ్చే సాంగ్ కానీ సో ఈ సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ దాంతోపాటు అనుష్క శెట్టి తోటి ఒక సాంగ్ కానీ బొమ్మలే అని చెప్పేసి సో బిల్లా ఆల్బమ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో ఇవాటికి 17 సంవత్సరాలు అనమాట బిల్లా మూవీ అయితే వచ్చి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సో బిల్లా మూవీకి సంబంధించి వీడియో అయితే. సో ఒక వీడియో ఉండాలి బిల్లా మూవీకి సంబంధించి మన ఛానల్లో కూడా. సో మనకి ఇష్టమైన మూవీ కాబట్టి అందుకనే ఈ వీడియోలు చేయాలనిపించింది. సో చేస్తున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తాను. థ్యాంక్ యూ.